రాజులకు రాజైన క్రీస్తు మనల వచ్చి రాజ్యమేలునో సోదరా, వసుధైక రాజ్యమేలునో సోదరి. మతభేదం ఉండదు, కక్షలేని ఇక ఉండవురా, రాజకీయ పార్టీలే రద్దవునురా. ఖడ్గములను నాగటి నగ్గులుగా చేతురు, ఖడ్గమెత్తగా జనములు యుద్ధములే మానుదురు. సుఖముగానే ఉండెదరు వెయ్యేళ్ల పరిపాలనలు. ఓ యేసయ్య రాజ్యములోనా చిరుత పులులైనా ఎలుక సింహాలైన గొర్రెలతో మేకలతో కలిసి గడ్డి మేయును. అంగహీనులైనా ఆ రాజ్యమునందుండరు, అందరూ సకలాంగులై ఉందురు. వికలాంగులే ఉండరు. వెయ్యేళ్ల పరిపాలనలో ఓ యేసయ్య రాజ్యములోనా, ఓ వెయ్యేళ్ల పరిపాలనలో యేసయ్య రాజ్యములోనా. రాజులకు రాజైన క్రీస్తు మనల వచ్చి రాజ్యమేలునో సోదరా, వసుధైక రాజ్యమేలునో సోదరి. రాజ్యపాలన చేయును, పూజ్యులకు ధన భక్తులను న్యాయముగా పాలించు ప్రజలనప్పుడు. పూజ్యులకు ధన భక్తులను న్యాయముగా పాలించు ప్రజలనప్పుడు. వెయ్యేళ్ల క్రీస్తు రాజ్య పరిపాలన పిదప, వెయ్యేళ్ల క్రీస్తు రాజ్య పరిపాలన పిదప వెనుకటి భూమి ఉండదు, నూతన భూమిపై నిత్య రాజ్యముండును. నూతన భూమి
రాజ్యమేలునో సోదరి. రాజులకు రాజైన క్రీస్తు వదల వచ్చి రాజ్యమేలునో